జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని బాగా మిస్ అవుతున్నారు అనిపిస్తుంది. విజయసాయి రెడ్డి గారు లేనటువంటి ఆ లోటు జగన్మోహన్ రెడ్డి గారికి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజకీయాలలో నిలబడాలన్నా, రాబోయే ఎన్నికల్లో గెలవాలి అన్నా విజయసాయి రెడ్డి అనేటటువంటి ఆ సంజీవిని ఔషధం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవసరము అన్నటువంటి నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గ్రహించారు అనిపిస్తుంది. నిజానికి విజయసాయి రెడ్డి గారికి సెంట్రల్లో అంటే కేంద్రంలో చాలా మంచి పట్టుంది. చాలా బాగా ఆయన లాబియింగ్ అనేది చేయగలరు. ఆయన అంటే విజయసాయి రెడ్డి గారు పెద్ద పెద్ద నేతల్ని డైరెక్ట్గా వెళ్ళి కలిచేటటువంటి చనువు అన్నది ఉన్నది. అట్లాంటి ఒక నాయకుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకుండా పోయాడు. ప్రస్తుతం మనందరికీ తెలుసు, లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళు నాయకులే కాదు అనను, కానీ వీళ్ళకి విజయసాయి రెడ్డి గారి లాంటి ఒక మంచి లాబియింగ్, ఒక మంచి కనెక్షన్స్ లేవు. మనందరికీ తెలుసు, మిథున్ రెడ్డి గారు కొంచెం రిజర్వ్గా ఉంటారు. ఆయన చాలా తక్కువ ఇతరులతో మాట్లాడతారు. అట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయనకి కాంటాక్ట్స్ తక్కువగా ఉన్నాయి అని నేను అనను, కానీ ఆయన రిజర్వ్గా ఉంటాడు. అందుకే విజయసాయి రెడ్డి లాగా ఆయన వెళ్ళేసి మాట్లాడి లాబియింగ్ చేసి ఒక మంచి ఫలితాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేకపోతున్నారు. అందుకే విజయసాయి రెడ్డి గారి లోటు అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ విజయసాయి రెడ్డి లేకపోతే జరిగే నష్టాలేంటి, ఎందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లోటు కనిపిస్తుంది అన్న వివరాల్లోకి వెళ్ళడానికి ముందు ఒక విషయం మీ అందరికీ గుర్తు చేయాలి. విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? మనందరికీ తెలుసు, విజయసాయి రెడ్డి గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నాడు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో విజయసాయి రెడ్డి గారి ట్రావెల్ అన్నది మనందరం చూసాము. ఆడిటర్గా, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారి కేసెస్ ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవైతే కేసులు ఉన్నాయో, ఏవన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆ కేసులు అన్నిట్లో అంటే ముఖ్యమైనటువంటి కేసుల్లో విజయసాయి రెడ్డి గారు దాదాపుగా 11 కేసుల్లో ఆయన ఏటుగా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ఇవే కేసులలో అరెస్ట్ అయ్యారు. ఒకసారి డీటెయిల్లోకి వెళ్తే జనవరి 2, 2012 రోజు విజయసాయి రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. సిబిఐ విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేసింది. దాని తర్వాత 13 ఏప్రిల్ 2012 రోజు ఈయనకి బెయిల్ అన్నది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ 20 ఏప్రిల్కి అంటే 7 రోజుల్లోనే బెయిల్ని ఛాలెంజ్ చేశారు, క్యాన్సిల్ అయింది బెయిల్. దాని తర్వాత 23 ఏప్రిల్ అంటే మళ్ళీ 3 రోజుల్లోనే ఈయన వెళ్ళి సరెండర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 30 ఏప్రిల్ రోజు బెయిల్ అనేది రీస్టోర్ అయింది. హైకోర్టు మళ్ళీ ఈయనకి బెయిల్ ఇచ్చింది. ఇలాగా ఆయన అరెస్ట్ అవ్వడం అనేది జరిగింది. అంటే జగన్ గారి కంటే ముందు అరెస్ట్ అయింది విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయింది ఎప్పుడు అంటే 27 మే 2012. విజయసాయి రెడ్డి గారు జనవరిలో అయితే ఆయన మేలో అయ్యారు. దాదాపుగా 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి 23 సెప్టెంబర్ 2013 రోజు బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడం జరిగింది. అంటే విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కనెక్షన్, ఆ రిలేషన్ ఎంత గాఢమైనది అన్నది ఒక చిన్న ఉదాహరణతో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది చేస్తాను. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ చూడండి. ఇందాకే చెప్పాను, జగన్ గారి కంటే ముందు ఈ కేసులలో జైలుకు వెళ్ళింది, అరెస్ట్ అయింది విజయసాయి రెడ్డి గారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక 11 కేసుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఆ కేసు డీటెయిల్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా డీటెయిల్గా ఇక్కడ పెట్టాను. 11 కేసులు. మొదటి కేసు ఈ హెట్రో ఫార్మా కేసు. హెట్రో ఫార్మా కేసు అన్నది ప్రస్తుతము ఇక్కడ పెండింగ్లో, ట్రయల్ నాట్ కంక్లూడెడ్ అని చెప్పేసి ఉంది. అంటే ట్రయల్లో ఉంది ఈ కేసు. అయితే ఈ హెట్రో ఫార్మా ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే ఉందో ఫార్మా సెస్ అప్రూవల్ అండ్ బెనిఫిట్స్, సెజ్ అప్రూవల్ మరియు బెనిఫిట్స్ ఇచ్చింది ఎవరికి అంటే హెట్రో ఫార్మాకి. దీనికి బదులుగా ఏం చేశారు అంటే వీళ్ళు క్విట్ ప్రోకో ద్వారా లబ్ధి పొందించారు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకి అని చెప్పేసి ఈ కేసు అనేది ఇక్కడ ఉంది. ఇది హెట్రో ఫార్మా కేసు. ఇది మొదటి కేసు. ఇక్కడ ఏటుగా ఉన్నారు మన విజయసాయి రెడ్డి గారు. నెక్స్ట్ వచ్చేసి అరబిందో ఫార్మా. ఇక్కడ కూడా ల్యాండ్ మరియు ఇండస్ట్రియల్ అప్రూవల్ ఇచ్చింది ప్రభుత్వము. దీనికి క్విట్ ప్రోకోగా సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి పొందించారు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకి అని చెప్పేసి ఈ అరబిందో ఫార్మా కేసు. ఇక్కడ కూడా ఏటుగా ఉన్నారు మన విజయసాయి రెడ్డి గారు. సేమ్ అలాగే రాంకీ గ్రూప్స్.
ఇక్కడ కూడా A2గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి వాన్పిక్ అని చెప్పేసి 4వది, ఇక్కడ కూడా A2గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి దాల్మియా సిమెంట్స్, నెక్స్ట్ వచ్చేసి ఇండియా సిమెంట్స్, నెక్స్ట్ వచ్చేసి రఘురామ అంటే భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి పెన్నా సిమెంట్స్, ఇందు టెక్నోజోను, లేపాక్షి నాలెడ్జ్ హబ్, నెక్స్ట్ ఇందు ప్రాజెక్ట్ హౌసింగ్. ఇట్లా చూసుకుంటే దాదాపుగా ఈ 11 కేసులలో కూడా విజయసాయిరెడ్డి గారు A2గా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా మెజారిటీ ఆఫ్ కేసులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ట్రయల్ నాట్ కంక్లూడెడ్ అని చెప్పేసి ప్రస్తుతం ఈ కేసుల యొక్క స్టేటస్ అన్నది నడుస్తున్నది. అంటే విజయసాయిరెడ్డి గారికి అత్యంత కీలకమైన వ్యక్తి, అత్యంత దగ్గర వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర వ్యక్తి ఎవరు అంటే విజయసాయిరెడ్డి గారు. వీళ్ళ బంధం అలాంటిది. కానీ అలాంటి విజయసాయిరెడ్డి గారు పార్టీ వదిలిపెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కారణం ఏంటి అంటే సేమ్ అదే, కోటరీ అని చెప్పేసి ఆయన ఒక కారణం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏది విననివ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు అని పాపం చెప్పి ఆయన అలసిపోయి పక్కకి తప్పుకున్నాడు విజయసాయిరెడ్డి గారు. సరే, ఇది జరిగినటువంటి కహాని. మరి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని మిస్ అవుతున్నారు? ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. 2029లో గెలవాలి అంటే తప్పకుండా బీజేపీ అండాదండలు ఉండాలి అంటే ఆ లాబీయింగ్ అన్నది ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఆ లాబీయింగ్ చేయగలిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు, ఆయన పక్కకి జరిగిపోయారు. ఆ లాబీయింగ్ మిథున్ రెడ్డి గారు చేయలేకపోతున్నారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చేయలేకపోతున్నారు. మరి ఎలాగా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనలో ఉన్నారు. మనందరికీ తెలుసు, ఈ 3 పార్టీలు కలిపి కూటమిగా ఫామ్ అయినాయి. అట్లాంటి కూటమిని బ్రేక్ చేసి బయటికి వచ్చి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి అంటే ఒక స్ట్రాంగ్ లాబింగ్ అనేది అవసరం. ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ప్రజల మద్దతు తగ్గుతుంది, ప్రజల వ్యతిరేకత పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి రేపు ఓట్లు రావు, జనసేన పార్టీకి ఓట్లు పడవు, ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడతాయి. మాతోటే రండి, మాకు సపోర్ట్ చేయండి, లేకపోతే ఎక్స్టర్నల్గా మనం 2019 నుంచి 24 దాకా ఎట్లా చేసినామో అలా చేసుకుందాము అని చెప్పగలిగిన వ్యక్తి బీజేపీతో ఎవరు అంటే విజయసాయిరెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి లేడు అని విజయసాయిరెడ్డి గారిని మిస్ అవుతున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మీరు ఈనాడు న్యూస్ పేపర్ చూసుంటారు. ఈ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ చూడండి, మద్యం కుంభకోణం కేసులో త్వరలో జగన్కు ఈడీ నోటీసులు అని చెప్పేసి. సరే, ఈ న్యూస్లో ఎన్ని నిజానిజాలు ఉన్నాయి పక్కన పెట్టేస్తే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఎప్పటికీ అరెస్ట్ చేయదు. ఎందుకు చేయదు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద తప్పు చేశారు అన్నది అది ఆల్రెడీ మనం చూసాం, అది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్. అందువల్లనే ఆ తప్పు మళ్ళీ కూటమి చేయదు. మరి ఏంటి ఈ న్యూజు అంటే ఇక్కడ ఈడీ మరికొన్ని కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇది జరగకుండా ఆపగలిగింది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్. అలా జరగకుండా ఆపాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక లాబింగ్ అనేది చేయాలి. అది చేయగలిగిన వ్యక్తి ఎవరు అంటే విజయసాయిరెడ్డి గారు, నో డౌట్. మరి విజయసాయిరెడ్డి గారు ఉన్నారా అంటే లేరు. ఆయన సింపుల్గా తన సీటుకు రాజీనామా చేసి హాయిగా వెళ్ళి పొలంలో పనిచేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు బయటకు వచ్చి రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, అందరినీ హడలిపుత్తిస్తున్నాడు. మనందరికీ తెలుసు క్లియర్గా మద్యం కుంభకోణం, ఇక్కడ అదే కదా మద్యం కుంభకోణమే, ఈడీ నోటీసులు ఇవ్వబోతుందంట. ఈ కుంభకోణంలో ఆయన కూడా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఓకే, ఇక్కడ చూడండి మిథున్ ఓకే A1 రాజ్ రెడ్డి, అక్కడ మిథున్ రెడ్డి A4, విజయసాయిరెడ్డి A5. ఈ A5గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు క్లియర్గా రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి పని ఇది, మొత్తం రాజ్ కసిరెడ్డిదే బాధ్యత అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇట్లాంటి కేసులన్నీ పక్కకు తప్పించాలి లేదా అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేసుకోవాలి అంటే మిథున్ రెడ్డి గారి అవసరం ఎంతో ఉంది. అందుకే మిథున్ రెడ్డి మన విజయసాయిరెడ్డి గారి అవసరం అన్నది ఎంతో ఉంది. అందుకే విజయసాయిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అవుతున్నారు. విజయసాయిరెడ్డి గారిని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు అనుకుంటున్నారు అని నా దాకా ఒక చిన్న అదొచ్చింది. మరి ఎవరు చెప్పారు ఏంటి అంటే క్లారిటీ లేదు, జస్ట్ వచ్చింది ఇన్ఫర్మేషన్ అంతే. మళ్ళీ విజయసాయిరెడ్డి గారిని పార్టీలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. అందులో నిజం ఉందా లేదా, మరి ఏంటి కథా కార్ఖానం అనేది అది రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ అనేది
మనకు వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విజయసాయిరెడ్డి గారి అవసరం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా, ఇది తప్పకుండా మీరు కమెంట్ అనేది చేయండి. దాంతోపాటు మన ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.